సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్టర్స్ ఉంటారు, ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ట్రెండ్ సెట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ గారు చేరిపోయారా? ఒక్కసారిగా ఆయన డిప్యూటీ సీఎం హోదా వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన పనితీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులని పరుగులు పెట్టించడం కానీ, ఆయన శాఖలకు సంబంధించి ఆయన చాలా డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడం కానీ, అంతేకాకుండా పార్టీకి సంబంధించి అంటే జనసేనలో ఉన్న ప్రజా ప్రతినిధులకు తాజాగా ఆయన ఇచ్చిన కొన్ని అల్టిమేటం అనాలి, అది వార్నింగ్ అనుకోవచ్చు, లేదంటే ఆదేశం అనుకోవచ్చు, సందేశం అనుకోవచ్చు, ఏదైనా సరే వారసత్వ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదు అంటూ చాలా సున్నితంగా చెప్పారు. దాని వెనక రోజుకొక నాయకుడు వాళ్ళ బంధువులనో లేదంటే వాళ్ళ వారసత్వ నాయకులను ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళకి ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని అడుగుతున్నారని, అది డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే దీనికి వెనక పార్టీ సిద్ధాంతాలు, దాంతో నేను చాలా బలంగా ఉన్నానని ఒక సంకేతం. అదే నేపథ్యంలో ఒక క్రమశిక్షణ రాహిత్యంతో మొత్తం వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఉమ్మడిగా ఉండి కూటమిలో ఉండి సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న రాజకీయాల్లో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయన ఆలోచనలు, విధానాలు, ఆయన మాటలు అంటే వినడానికైతే చాలా బాగున్నాయి, చాలా అద్భుతం. వాటిని ఎవరు తప్పబడ్డానికి కూడా ఉండదేమో మేబీ. కానీ రాజకీయాలు ఇది వర్కౌట్ అవుతుందా? వారసత్వం లేకుండా ప్రజాప్రతినిధులు తన తప్ప ఇంకెవరిని ఎదగకుండా పార్టీకే సేవ చేసి ఆ సిద్ధాంతానికి కట్టుబడి వెళ్ళడం పర్టికులర్గా మన రాష్ట్ర రాజకీయాల్లో సాధ్యం అవుతుంది? అంటే బేసిక్గా ఆయన చెప్పింది కరెక్టు, ఆచరణలో కూడా కరెక్టే. ఎందుకంటే ప్రజాప్రతినిధి కుటుంబాన్ని కాదు కదా మనం ఎన్నుకునేది, ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నాం. వాళ్ళ ఆవిడ మంత్రులు లాగా అనుభవించడం, లేకపోతే వాళ్ళ కొడుకులు వచ్చి కూతుళ్ళు వచ్చి చేస్తానంటే ఎట్టా కుదురుద్ది? ఇక్కడ వాస్తవంగా ఆయన చేస్తున్నటువంటిది తెలుగుదేశానికి ఆయన డైరెక్ట్గా చెప్పట్లా, అదే తను ఆచరించి చూపెట్టాలనుకుంటున్నాడు. ముందు ఫస్ట్ తన మీదనే ఒక ఎలిగేషన్ ఏమొచ్చింది అంటే నాగబాబు స్వయంగా వచ్చి రివ్యూ చేశారు ఆ రోజున అధికారులతో అన్నటువంటిది, అంతే కదా, పుటాపురంలో అధికారులు. అయితే దానికి నేను విన్న అంశం ఏంటంటే, అంటే నేను తెలుసుకున్నటువంటి అంశం, ఎందుకు నాగబాబు గారు అట్లా, మామూలుగా అయితే ఆయన అట్లాంటి తత్వం ఉన్నోడు కాదు, అధికారుల మీద పెత్తనం చేయాలనుకునేవాడు కాదు, లేకపోతే ఇంకో మనస్తత్వం ఉన్నోడు కాదు, లేదా తమ్ముని చూసుకుని రెచ్చిపోయే తత్వం కూడా కాదు అతను. తమ్ముడికి హెల్ప్ చేస్తారు పార్టీ పరంగా. అంతేగాని ఎందుకు ఇట్లా జరిగిందని నేను కనుక్కుంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, మరి బేబీ ఫ్యాక్టర్ నాకు తెలియదు కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మ కదా, దీనికి పిఠాపురం తోడ్పడింది, గెలిచింది, అయిన తర్వాత నేనే గెలిపించాను అన్నట్టుంది. అంటే ఆయన అంతకుముందు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కమిటెడ్గా పవన్ కళ్యాణ్కి పనిచేయడానికి ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఏం చెప్పారంటే, గెలిచేది పవన్ కళ్యాణ్, పరిపాలించేది మనమే ఇక్కడ. ఎందుకంటే గెలుపు అనేటటువంటిది, ఆయన గెలిపించడం, ఆయన సినిమా వ్యవహారాలు అయ్యే ఉంటాయి కదా, మంత్రి ఈ గోడలు అవన్నీ చూసుకుంటారు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనమే ఉంటాము, అందుకని గెలిపిస్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు మనకు కూడా ఇస్తానన్నారు అన్నటువంటి కోణం చెప్పుకొచ్చారు. దాని ఆధారంగా ఆయన అందుకు ప్రిపేర్ అయ్యారని, అందులో భాగంగా గెలిచాక ఫస్ట్ ఈ అక్కడ ఉన్నటువంటి అధికారులకి, వివిధ విభాగాల అధికారులకి ఏదో డిన్నరో లంచో అరేంజ్ చేశారట. అరేంజ్ చేసి మనం గెలిచాము, ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి చెప్పడం కోసం, అంటే మా తరపున మాట వినండి అని చెప్పడం కోసం అక్కడ చేశారట. చెయ్యగానే ఈ విషయం వెంటనే నాగబాబు గారి నోటీస్కి తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పండి, ఇతను ఇట్లా చేస్తున్నాడు, గెలిచింది మనం అయితే ఆయన పెత్తనం అని ఆశిస్తున్నాడు. ఎందుకు వచ్చిందంటే అప్పటికే క్లాషెస్, ఎలక్షన్స్ రన్నింగ్లోనే వచ్చినాయి. ఇప్పుడు సర్పంచ్ది ఒకటి గొడవ అయింది కదా, అతన్ని అక్కడి నుంచినే ఇక డిస్ప్యూట్ పైకి స్టేజ్కి వెళ్ళింది. ఆ టైంలో ఇతను పెత్తనం ఏదో చేయబోతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చేటప్పటికి, ఇది చెప్పేటప్పటికి, అందుకని నాగబాబు స్వయంగా వచ్చి కూర్చుని అధికారులతో, మీరు ఎవరి మాట వినక్కర్లేదు, ఇక్కడ అన్నయ్యదే చూసుకుంటాడు, ఇది తమ్ముడే చూసుకుంటాడు అంటూ, తమ్ముడు తరపున ఏదైనా యాక్టివిటీ ఉంటే మా పార్టీ, అక్కడ ఆయన పేరు ఏదో చెప్పారు, ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్, ఇతను చూస్తాడు, మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా ఏదన్నా ఇష్యూ ఉంటే ఈ నాయకుడిని అప్రోచ్ అవ్వండి అని చెప్పారు, కానీ నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పలే. అంటే పార్టీ తరపున ప్రతినిధి, పార్టీ తరపున ప్రతినిధి, పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు అనుసంధానకర్తగా ఇతను పనిచేస్తాడు తప్పించి మీరు ఎవరు మాట పడితే వాళ్ళ మాట వినక్కర్లేదు అని చెప్పారు. అందుకోసం ఆ మీటింగ్ జరిగింది అన్నటువంటిది. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ కాలేదు ఇది. కాబట్టి అది పవన్ కళ్యాణ్ వైఖరి, నాగబాబు గారి వైఖరి కూడా అదే అనేది అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మిగతా వాళ్ళది వచ్చేటప్పటికి ఆ చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ నుంచి వచ్చాడు కదా, చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి గెలిచాడు కదా ఆర్ఎన్ శ్రీనివాసులు, వాళ్ళ బ్రదరో లేకపోతే కొడుకు అవుతాడు ఎవరో సంథింగ్, అతను రివ్యూ చేశాడట.
బ్రదర్ కొడుకు ఎవరు, అధికారులతో రివ్యూ, కార్పొరేషన్ వాళ్ళతో అది చేశాడు, పేపర్లో ఫోటోలు అవన్నీ వచ్చినాయి. అందువలన ఈ మాట చెప్పుండొచ్చు. అట్లా కొంతమంది ఇంకా నాయకులు కూడా వాళ్ళ కొడుకులను తమ్ముళ్ళను ఇట్లా కూర్చోబెడుతున్నారు అన్నటువంటి మాట, భర్తలో భార్యలో ఇట్లాంటి జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ మాట చెప్పుకుంటారు అనుకుంటున్నాను నేను. అంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్న ప్రెజర్ వస్తుందని దాదాపు 100-200 అప్లికేషన్లు వచ్చేసినాయి, మా వాళ్ళకి ఇప్పించండి పదవులు అనేది. అది రొటీన్. కాకపోతే అది కుటుంబ సభ్యులకని కాదు. నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు ఆయన చెప్పారు 50 మంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు. టీటీడీ చైర్మన్ అనేది ఎప్పుడు కూడా పెద్ద ఇదే, జగన్కే వణుకు పుట్టించినటువంటి. జగన్ నువ్వు దేన్నైనా సరే డేర్గా నిర్ణయం తీసుకుంటాడు అనుకున్న జగనే వల్ల కాలేదు టీటీడీ విషయం. టీటీడీ అంటే అంత పవర్ఫుల్గా ఉండేటటువంటి పోస్ట్. ఇప్పుడు ఒకటేంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రతి ఒక్కడికి కూడా, ఇప్పటిదాకా తిరిగినటువంటి వాళ్ళందరికీ. ఇప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ అవకే కదా జగన్ దెబ్బతింది వాస్తవంగా అయితే కనుక. జగన్కి మైనస్ ఏమైంది, ఈ ఓవర్ విజయం అయ్యేటప్పటికి గెలిచిన ప్రతి ఒక్కడు కూడా, అంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా నాకు ఇంకెందుకు ఇవ్వు అనేటటువంటి రోస్ట్లో పోయాడు. తీసుకున్నోడికేమో అది ఆన్లా, తీసుకున్నోడికే నాకు ఏ పదవి ఇవ్వలేదు అని ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్యే కోరుకున్నోడికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చావు కానీ నాకెందుకు పనికి వస్తాయి అనే టైప్లో అతనున్నాడు. అలాగే ఎమ్మెల్యేగానే నాకు థ్రెట్ తీసుకొచ్చి కూర్చోపెట్టావు కదా అక్కడ అతను ఎమ్మెల్సీ ఇచ్చని చెప్పి అతను ఫీల్ అయ్యాడు. ఇట్లా అంత గందరగోళం అయిపోయింది. అట్లాంటి పరిస్థితి ఇక్కడ రానివ్వడు కదా, పవన్ కళ్యాణ్ రానివ్వకూడదు కదా. కాబట్టి అట్లాంటి గ్రూప్ రాజకీయాలు ఇట్లాంటిది అంగీకరించడు ఆయన. ఒకటి ఆయన సినిమా యాక్టర్ కావడం ఒక ఎత్తు, రెండోది ఏంటంటే అతనికి ఉండే క్రేజ్ ముందు వీళ్ళు వెళ్ళి బలవంతంగా యాక్టివ్ నువ్వు చేస్తావు చస్తావు అని అడిగే సీను ఉండదు సహజంగా. రెండోది తన వైఖరి ఏంటో చెప్పేస్తున్నాడు. ఇంకోటి అడుగుతున్నారు చాలా మంది, అడగడం హక్కు, ఈయన పట్టించుకోకపోవడం హక్కు. ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరి వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది, ఎవరి వలన మంచి జరుగుతుంది, తనకి పేరు రావాలి, పార్టీకి పేరు రావాలి, అట్లాంటి వాళ్ళు ఎతికినే ఇస్తాడు ఆయన పోస్టులు. ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు 21 అనుకుందాం, 20% ఉన్నారు, పదవులు 33% ఈయన ఆశించాడు కాబట్టి ఎక్కువే వస్తాయి కదా. అందుకని ఇప్పిస్తారు, పదవులు అయితే ఇప్పిస్తారు, ఆవేశపడకూడదు అంతే. అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ తీరులో మార్పు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. పట్టు బిగిస్తున్నారా, మొదట్లో ఫ్రీగా వదిలేసి ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ రావడం, 20 మంది గెలుపు అతనితో కలిపి పెరిగాడు కాబట్టి తన వల్లే. ఒకప్పుడు జగన్ గారు ఎలా అయితే అనుకున్నారో తన బొమ్మ వల్లే అందరూ గెలిచారు 150 మంది, ఇప్పుడు కూడా 21 మంది గెలుపు తన వల్లే అనే ఆలోచన అది అన్న కనిపిస్తోంది. పొరపాటు కూడా ఏంలో అహంకారం కనిపించలేదు, లేదా నా వల్ల అనేటటువంటి మాట అనలేదు, మాట్లాడట్లేదు ఆయన. ఆయన అధికారం వచ్చాక ఆ సినిమా డైలాగ్ ఆయనదే ఉంది కదా, ఎక్కడ నెగ్గాం కాదు, ఆయన సినిమాలో వేరే ఆర్టిస్ట్ తో చెప్పించింది డైలాగ్, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో చూసుకుంటాం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి. ఆయన నెగ్గిన తర్వాత తగ్గున్నారు. ఎక్కడా తెలుగుదేశం పేద అహంకార పూర్తిగా మాట్లాడట్లేదు. అలాగే వాళ్ళని ఏం అనొద్దనే చెప్తున్నారు, లూజ్ టాక్ వద్దని చెప్తున్నారు, బీజేపీని తక్కువ చేసి చూడొద్దని చెప్తున్నారు, సంస్కారయుతంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనకి ప్రత్యర్థే తప్పించి శత్రువు కాదు అని చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు, తలకాయలు బాలు కొట్టుకుంటున్నారు, గొడవలు నడుస్తున్నాయి కానీ జనసేన వాళ్ళది లేదు, అది కంట్రోల్లో పెట్టాడు ఆయన. ఆ విషయంలో ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ సిద్ధాంతం ఒక పదం వాడారు కాబట్టి కూటమిలో ఉండగా ఈయన పార్టీకి ఈయన సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళడం కరెక్టే ఈయన వరకు. కానీ రేపొద్దున కూటమి మిగిలిన పార్టీలను వ్యతిరేకిస్తున్నట్టు అవదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్న వాళ్ళకి, ఇప్పుడు వేమిరెడ్డి ఆయన నెల్లూరు ఆయన భార్యకి సీట్ అడిగారు, అదంటే ఆయన ఇవ్వలేదు, ఆయన ఇటు వచ్చేసారు, ఇక్కడ సీట్ ఇచ్చారు. అంటే ఈయన చెప్పిన వారసత్వ రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిస్తోంది, ఈయన దానికి వ్యతిరేకం, నా సిద్ధాంతం వేరు అంటున్నారు. ఎలాగా రేపు? ఇప్పుడు ఆయన ఏమి తెలుగుదేశం వాళ్ళు నా సిద్ధాంతం ఫాలో అవ్వమంటారు, బీజేపీ వాళ్ళు అంటలేదు. తన పార్టీలో తన ఇష్టం, మిగతా వాళ్ళకి ఆయన ఎందుకు గైడ్ చేస్తాడు? నా ఫార్ములా ఇది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు, జేడీయూ సిద్ధాంతం వేరు, తెలుగుదేశం సిద్ధాంతం వేరు. సిద్ధాంతాలు ఎవరిది వాళ్ళదే, రాద్ధాంతాలు ఎవరి వాళ్ళకున్నాయి. సిద్ధాంతాలను కలిపి మిగతా వాళ్ళు నా సిద్ధాంతం ప్రకారం నడవాలంటే రాద్ధాంతం అవుతుంది. ఎవరి సిద్ధాంతం వాళ్ళు ఉన్నప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి నేను అనుకున్నట్టు నువ్వు కూడా వారసత్వం వదిలేసేయి, మీ అబ్బాయిని తీసేసేయి, లేకపోతే మీ ఆవిడని తీసేసేయి అని అతను చెప్పట్లా. తన పార్టీ వరకు అట్లాంటి రాజకీయం వద్దనుకుంటున్నాడు. మంచిదే కదా అది. అంటే లాంగ్ స్టాండింగ్ ఇబ్బంది అవుదా రేపు పొద్దున్న? ఏముంటది, అక్కడ వారసత్వాలు పెరిగిపోతా ఉంటాయి, ఈయన దానికి వ్యతిరేకం అయితే
కొలాబరేషన్ రేపు నేను అనేది వాళ్ళ పార్టీ నేనేం నాయకుడు కాదు కదా, వాళ్ళ పార్టీని నువ్వు నా మాటిని కూడా అంటలేదు కదా, అన్నప్పుడు ఇంకేం ప్రాబ్లం? వారసత్వ రాజకీయాలు తెలుగుదేశం చేయడం నాకు నచ్చలేదని చెప్తే అప్పుడు తప్పు అవుతుంది, కానీ ఈయనకి ఎట్లా తప్పు అవుతుంది? ఇంకోటి తెలుగుదేశంలో కూడా వారసత్వ రాజకీయం ఇంకేముందని అంటే అక్కడ లోకేష్ గారు వారసత్వ అంటే అది కూడా ప్రూవ్ చేసుకున్నాడు లోకేష్. ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర అయినా సరే రేపు పొద్దున వీళ్ళ తమ్ముళ్ళు ఇప్పుడు లెక్కనైతే సుందర విజయ్ కుమార్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు లేరే ఏంటి, కానీ ఒకళ్ళు గెలిచారు కదా అక్కడ ప్రాక్టికల్ గా. కాబట్టి అది కాదు కాన్సెప్ట్. గెలిచింది దీంట్లో గెలిచి భార్యనో భర్త చేతనో ఆ పని చేపిస్తే తప్పు, అది వారసత్వ రాజకీయం అవుతుంది తప్పించి ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటం తప్పు అన్నట్టయితే చిరంజీవి గారి తమ్ముడు కింద ఏం లేడు ఆ లెక్కనైతే, లేకపోతే వీళ్ళ బ్రదర్ ఇప్పుడు ఇది కాదా. అయినా వారసత్వ రాజకీయం అనేది ఏంటంటే మా అబ్బాయి నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు వెళ్ళి నీ తమ్ముడు కొడుకు వెళ్ళి అధికారులతో తనిఖీలు చేయడం ఏంటి, అది వద్దని చెప్పేది. కానీ నిజంగా అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడట్లేదు, కానీ వారసత్వ రాజకీయాలు వద్దు అని వ్యతిరేకించిన పార్టీలు నిలబడతాయి. ఎందుకు లేదు? భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు నిలబడలేదా? కమ్యూనిస్టులు కేరళలో ఏ వారసత్వ రాజకీయం నడుపుతున్నారు? త్రిపురలో ఏ వారసత్వం నడిపారు? బెంగాల్లో ఏ వారసత్వం నడిపారు? బీజేపీ ఎట్లా నడిపింది? కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారసత్వ రాజకీయం నడిచింది. మరి పివి నరసింహారావు వారసుడు కాదు కదా, లేకపోతే అతని పేరు మన్మోహన్ సింగ్ వారసుడేం కాదు కదా. రాజకీయం ఎప్పుడు వారసత్వాలు ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఉంటుంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలో కూడా వారసత్వం లేకుండా కూడా జేడీయూ నడవలేదా? జేడీయూకి వారసుడు ఎవడు ఉన్నాడు? నవీన్ పట్నాయక్ వారసుడు ఎవడు ఉన్నాడు? అది లెక్క. కానీ కొన్ని సందర్భాల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని తిరస్కరించిన ఇది ఉంది. అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు భువన్ కరుణాకర్ రెడ్డి పేరు ఇలా కొడుకుల్ని ఆహ్వానించారు, కానీ అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయలేదు 2019లో. ఈ దఫా వాళ్ళు గెలవలేదా? ఇప్పుడు గౌతు అమ్మాయి కావచ్చు, లేకపోతే అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ అబ్బాయికి కానీ అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, లేకపోతే అస్మిత్ రెడ్డికి మొన్న గెలిచాడు అట్లా. కాబట్టి వారసత్వ రాజకీయం అనేటువంటిది కాదు, ఇద్దరికి ఇవ్వడం అన్నప్పుడు సమస్య ఫేస్ చేశారు. అంటే ఒకేసారి తండ్రి కొడుకులు తండ్రి కూతురు రాజకీయాలు ఇవ్వలేదు కదా, తెలుగుదేశం ఇవ్వలేదు, వైసీపీ కూడా ఇవ్వలేదు. వైసీపీ కూడా ఇవ్వలేదు కదా, చెవిరెడ్డికి ఇచ్చింది. అక్కడ గత్యంతరం లేక ఒంగోలు ఆయన ఎంపీగా పెట్టుకోవచ్చు. అంతే. ఓ రకంగా చెప్పాలంటే ఐపాక్ మూలంగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు సెటరేట్ చేసుకునే పనిలో ఉన్నారు అంతే. అంటే నాయకులను కూడా డేలా పడిపోయేలా ఉంటాయి ఇటువంటి ప్రకటనలు. ఏముండదండి, ఎవడు కింద నడిచేది ఉంటుంది, అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాక నాకేం సంబంధం లేదు, మా ఆయన గెలిచినోడు కాబట్టి నాకేం సంబంధం అని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళి తలిపేసుకుంటే ఏంది మొహాన్ని వేసేసుకుని, ఆయన బయటికి వెళ్ళినప్పుడు అక్క ఇదిగో అక్క, అత్త ఇదిగో అక్క అంటారు. అది వింటది, వాళ్ళ ఆయనకి చెప్తుంది. దాన్ని ఏం పవన్ కళ్యాణ్ కూడా ఏం ఆపడు కదా, కొడుకు కోడలో కూతురు ఇట్లా తీసుకుంటే. వారసత్వ రాజకీయం అంటే ఆయన అన్నది నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒకళ్ళ తరపున ఇంకొకళ్ళ అనేది అసలు అంత సీన్ దాకా లేదు. ఇప్పుడు జనసేన వచ్చిందే ఇప్పుడు ఫస్ట్ టైం 21 గెలిచింది, ఇప్పుడే దీంట్లో వారసత్వ రాజకీయం ఏంది. ఆయన అన్న పాయింట్ ఏంటంటే దుర్వినియోగం చేయడం, కుటుంబ సభ్యులు పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు. దానికి వాదన కొంచెం తేడా వచ్చింది అంత మించి. అంటే చిన్న పదవుల మీద ఆశపడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, అధికారులకు వచ్చారు. వీళ్ళు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఎవరికో కింద పదవులో లేదంటే రేపు నామినేటెడ్ పదవులో ఇస్తారు అనే వాళ్ళు కూడా ఆశతో ఉంటారు, పనిచేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేసినట్టు కాదు. ఎందుకు దాంట్లో ఇవ్వాలి కదా. ఇప్పుడు దాంట్లో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడే తెలియదు కదా. ఆయన అందేంటంటే నామినేటెడ్ పదవులు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే అందరూ ఆశ పెట్టుకుని కొంతమందికి ఇచ్చారనుకోండి అసంతృప్తి ఉంటుంది, ఏమీ రాదు మీకు పోండి అని చెప్పి ఆ తర్వాత ఇచ్చారనుకోండి సంతోషం ఉంటుంది. సైకలాజికల్ ట్రీట్మెంట్. ఆయన మంచి సైకియాట్రిస్ట్ పవన్ కళ్యాణ్. సైకలాజికల్ గా మీకేం లేదు, మీరు అట్లాంటి ఏం ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి ఇస్తాడు. అప్పుడు సంతోషం కదా. అదే లేదనుకోండి, ఇప్పుడు వైసీపీలో మళ్ళీ అందరు మాకు పొట్లు వస్తాయి అనుకుని రాక ఇప్పుడు జగన్ మీద ద్వేషించి చివరికి ఓడగొట్టాలనుకోవాలా. అక్కడ జరిగిన లోపల ఇప్పుడు ఎదురోడిని చూసి మనం 2 రకాలుగా ఫాలో అవ్వచ్చు. ఒకటి వాళ్ళలాగా మనం పోవడం, రెండోది వాళ్ళలాగా మనం ఉండకుండా ఉండటం. ఇప్పుడు జగన్ని ఫాలో అవ్వట్ల పవన్ కళ్యాణ్, జగన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు. అది రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అయితే అద్భుతమే, కానీ అది రేపొద్దున రాద్ధాంతం వరకు వెళ్తుందా, లేదంటే జన సైనికులు ఆయన అర్థం చేసుకుని ముందుకెళ్తారా? దాదాపు 100లో రిక్వెస్ట్లు వస్తున్నాయి అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అందుకే ఆ ప్రకటన చేశారు వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయనండి. కాకపోతే అది సాధ్యమవుతుంది ఎంతవరకు చూద్దాం.